ఇట్లాంటిది ఏదో ముందే జరుగుతుందని నేను క్వశ్చన్ని. సో హలో గైస్, వెల్కమ్ టు బ్లాగ్. ఈ రోజు ఎక్స్టర్నల్ ఎగ్జామ్ ఉంది. సో ఇదిగోండి నా రికార్డ్, ఇదిగోండి నా అబ్జర్వేషన్. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఇంత స్ట్రిక్ట్ ఉండకపోయేది, కానీ ఇప్పుడైతే బాగా స్ట్రిక్ట్ చేస్తుళ్ళు. ఒక 2 minutes లేట్ అవ్వగానే చూడు ఇట్లా ఆపేస్తుళ్ళు. ఏమేమి పేపర్లు ఉన్నాయి, క్వశ్చన్ ఆన్సర్స్ ఉన్నాయి. నాకడ 7 ఉంది, ఇక్కడ 3 ఏముంది, ప్రోగ్రామ్ ఉందా అనరా? ప్రోగ్రామ్ మళ్ళీ ఒకసారి అంటే ప్రోగ్రామ్ కాదా, ప్రోగ్రామా? సో ఇదే మా కాలేజ్. యూ కెన్ సీ 4 ఫ్లోర్లు ఉంటాయి. 4 ఫ్లోర్లు 4 డబ్బాలు ఉంటాయి. 4 బ్లాకులు. ఎగ్జామ్ ఏడంటే ఇక్కడ నుంచి అట్లా అట్లా పోయి అటు సైడ్ పోవాలి. ప్రిపరేషన్ 0%, జనరల్ నాలెడ్జ్ 100%. మొత్తం జనరల్ నాలెడ్జ్ బేస్డ్ మీద ఆన్సర్ చేస్తా ప్రతి వైవా. ఏమైందిరా ఇంత పెద్ద చిట్టి పెట్టినావు? దీన్ని మైక్రో జిరాక్స్ చేయకపోతే మా దోస్త్ అంది బండి కవర్ చినిగిపోతే మన సీట్లు కవర్ చేసా అన్నాడు. నువ్వు తీసుకురా, డస్టర్ తీసుకురా. మధ్యలో పోయి సోఫాలో అక్కడ మధ్యలో కూడా కనిపిస్తే సోఫాలో అడిగినా, అన్న ఏమన్నా ఇట్లా సీట్ చినిగింది, చిన్న ఫోమ్ లేదా డస్టర్ సైజ్ ఏమన్నా ఉంటే అయ్యో అన్న ఎంత పెద్ద ఇచ్చేసింది ఫ్రీగానే. అనిపిస్తా అనిపిస్తా దీని కింద గిత్త జుగాడి వేసి ఉబ్బింది అనిపిస్తాను ఇక గిత్త అసలు లైట్ ఎడ్జ్ అదే ఫోమ్ పెట్టినాం ఇక ఉంటుంది. అట్టర్ ఫ్లాప్ అయిపోయింది వైవా. నేనేమనుకున్నా జనరల్ నాలెడ్జ్ బేస్డ్ మీద క్వశ్చన్స్ అడుగుతాడు, కానీ అక్కడ పోయినాక నేనేం ఆన్సర్ బుక్లెట్లు అయితే రాసినానో ఆ ప్రోగ్రామ్ ఎక్స్ప్లెయిన్ అన్నాడు. ఇట్లాంటిది ఏదో ముందే జరుగుతుందని నేను క్వశ్చన్ని మంచిగా ప్రిపేర్ అయినా. అది పోగానే కొంచెం అటు ఇటు తడబడకుండా నీట్గా నాకేం రాకపోయినా వచ్చన్న కాన్ఫిడెన్స్తోని ఆన్సర్ చేసిన. వైవా ఒక 5 to 6 minutes జరిగింది. అడిగింది మొత్తం టోటల్ 6 to 7 క్వశ్చన్స్ అడిగిండు. 4 to 5 క్వశ్చన్స్. నాకు వచ్చిన క్వశ్చన్స్ లా సగం ఆన్సర్ నాకు తెలుసు, సగం ఆన్సర్ తెలియదు. కానీ ఆన్సర్ ఎంత కాన్ఫిడెన్స్ గా చెప్పినా అంటే ఆ ఆన్సర్ మొత్తం నాకు వచ్చి అన్నట్టు. ఖచ్చితంగా ఈ 2 things అయితే నేను పాటిస్తా. ఒకటి, నీకేం తెలియకపోయినా కాన్ఫిడెన్స్ ఆన్సర్ చెప్తా. నాకు ఎంత ఆన్సర్ తెలియకపోయినా నేను మాక్సిమం నాకు 50% ఆన్సర్ తెలిసే ఇంకో 50% కాన్ఫిడెన్స్ తో మంచి ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తా. సెకండ్, సైలెంట్ గా ఉండే బదులు ఏదో ఒకటి ఆన్సర్ చేస్తే మార్క్స్ అనే పడతాయి. అంటే ఈ సిచ్యువేషన్ నేను 50-50 కన్సిడర్ చేస్తా. అబ్జర్వ్ చేసిన మా క్లాస్మేట్స్ చాలా మంది సైలెంట్ కూర్చుంటారు, వాడు మార్క్స్ వేస్తాడని వదిలేస్తారు. అదే ఏం తెలియకపోయినా ఏదో ఒకటి ఆన్సర్ చేస్తే దర్ ఇస్ ఏ ఛాన్స్ నీకు కొన్నైనా మార్క్స్ పడతాయని. సింపుల్గా చెప్పాలంటే పోయి పేపర్ అటెంప్ట్ అయితే కన్ఫర్మ్ చేయాలి అట్లా. అండ్ దాట్స్ ఆల్ ఫర్ టుడే. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.